నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు కెవాడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించిన రాష్ట్రపతి ఘన నివాళులర్పించిన ద్రౌపది ముర్ము భారతీయ ఐక్యతకు మహాకుంభమేళ నిదర్శనంగా నిలిచిందన్న ప్రధాని నరేంద్ర మోదీ పేదల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు P4 విధానం ఉగాది నుంచి అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నాహాలు రేపు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మార్చి 3న ఓట్ల లెక్కింపు ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. సృజనాత్మకతతో ఆర్థిక ఫలాలు పొందవచ్చని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుతున్నందుకు విద్యార్థులు గర్వపడాలన్నారు. అందమైన వస్తువులను తయారు చేయడంలో సృజనాత్మకతను వెలికితీయవచ్చన్నారు. తాము ఎంచుకున్న రంగం పట్ల ఆనందాన్ని, ఆర్థిక ప్రతిఫలాలని పొందాలన్నారు. అయితే క్రియాత్మక అంశాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దని రాష్ట్రపతి సూచించారు. Of design of education and practice in the country, but also for its unique way of teaching. Its faculty and students have consistently raised the bar of excellence in this field. I am sure the students completing their studies today will continue this great tradition. Design can mean different things to different people, but in essence, it is a very simple concept. An example of design thinking is the invention of the wheel, and it changed the world forever. Design can also produce something that is visually pleasing. For example, the invitation for the 4 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుజరాత్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఆమె కెవాడియాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భారత ఉక్కు మనిషికి ఘనంగా నివాళులర్పించారు. ఏక్తా నగర్లో పలు కీలక ప్రాంతాలను ఆమె సందర్శించారు. భారతీయ ఐక్యతకు కుంభమేళ నిదర్శనంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఐక్యత కోసం జరిగిన మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళ విశేషాలను ప్రధానమంత్రి తన సామాజిక మాధ్యమంలో పొందుపరిచారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం అంత సులువు కాదని, ఏర్పాట్ల విషయంలో భక్తులెవరైనా అసౌకర్యానికి గురైతే క్షమించాలని కోరారు. అంచనాలను మించి వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారన్నారు. భారత్ కొత్త శక్తితో ముందుకు సాగుతుందని, నవభారత్ను నిర్మించే కొత్త శకం వచ్చిందని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. త్రివేణి సంగమం నది తీరానికి అన్ని కోట్ల మంది ఎలా వచ్చారా అని యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతుందన్నారు. ఈ భక్తులెవరికి అధికారిక ఆహ్వానాలు పంపలేదని, అయినా పవిత్ర సంగమంలో పుణ్యస్నానాల కోసం వారంతా తరలివచ్చారని పేర్కొన్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చాలామంది వ్యాయ ప్రయాసాలు కూర్చి కుంభమేళకు రావడం ఆనందంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాకుంభమేళను విజయవంతం చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, సహకరించిన ప్రయాగ్రాజ్ ప్రజలు, భక్తులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభ్ కోసం 16,000కు పైగా రైళ్లు నడిపినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రయాగ్రాజ్ జంక్షన్లో రైల్వే స్టేషన్ను మంత్రి ఈరోజు సందర్శించి సిబ్బందిని అభినందించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ దాదాపు 4,50,00,000 మంది ప్రయాణికులు ప్రయాగ్రాజ్కు వివిధ ప్రాంతాల నుంచి రైల్వే ద్వారా తరలివచ్చారని తెలిపారు. గత 2.5 సంవత్సరాలుగా రైల్వే శాఖ ఇందుకు ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. మహాకుంభ్ కోసం 21కి పైగా ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించామని అన్నారు. జీఆర్పీ, పోలీస్, ఆర్పీఎఫ్, రైల్వేలు వంటి వివిధ సంస్థల సహకారంతో మహాకుంభను విజయవంతంగా నిర్వహించడం సాధ్యమైందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.
मोदी जी को उनके नेतृत्व में इतना जबरदस्त आयोजन हुआ। सबके सहयोग से रेलवे ने सबका एक साथ मिलकर एक बहुत क्लोज कोऑर्डिनेशन के साथ काम हुआ और उस क्लोज कोऑर्डिनेशन के कारण जहां हमने 13,000 ट्रेन्स की प्लानिंग की थी, 16,000 से ज़्यादा ट्रेन, 16,000 से ज़्यादा ट्रेन्स चलाई। करीब 4.5 से 5 करोड़ के आसपास श्रद्धालुओं को लेके इसमें संगम में और महाकुंभ के दर्शन के लिए ला पाए। क्लोज कोऑर्डिनेशन रहा राज्य की पुलिस के साथ, आरपीएफ का, जीआरपी का और जो रैपिड एक्शन फोर्स वगैरह जो लगी सबका क्लोज। అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ P4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి శ్రీకారం చుడుతుంది. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు P4 విధానాన్ని ప్రవేశపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత విధాన వర్గాలకు అందిస్తున్న పథకాలను అదనంగా ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగు ఉన్న వారికి మరింత చేయూతను ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి P4 ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉండవల్లి నివాసంలో శాఖాపరమైన సమావేశాన్ని నిర్వహించారు. పేదరికం లేని రాష్ట్రమే లక్ష్యంగా సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబం సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలవడమే P4 విధానం ముఖ్య ఉద్దేశం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. ఇందుకు నిర్మాణాత్మక స్థిరమైన విధానం ఉండాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ P4 విధానం ఈ ఉగాది నాటికి కార్యరూపం దాల్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తొలుత రాష్ట్రంలోని 4 గ్రామాల్లో P4 విధానాన్ని పైలట్ ప్రాజెక్టుకు అధికారంగా రూపొందించారు. ఈ పైలట్ ప్రాజెక్టులతో 5,869 కుటుంబాలకు లబ్ధి పొందుతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఉగాదికి అమల్లోకి రానున్న ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ఆగస్టు నాటికి 5 లక్షల అభిలాషి కుటుంబాలను సమృద్ధి బంధనం కింద తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ బడ్జెట్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ను ఆమోదించనుంది. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల నియోజకవర్గాల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 16 జిల్లాల్లో 1062 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాగా ఉమ్మడి గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 45.29% పోలింగ్ నమోదు కాగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 49.06%, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 79.54% పోలింగ్ నమోదైంది. కాగా మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల పోలింగ్లో భాగంగా ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌర శాఖల మంత్రి నాదెళ్ల మనోహర్ తెనాలి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
చెన్నై విమానాశ్రయంలో ఉడాన్ యాత్రికేఫ్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇప్పటికే కలకత్తా విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఉడాన్ యాత్రికేఫ్ విజయవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు చెన్నైలో ప్రారంభించారు. దీంతో ప్రయాణికులకు తక్కువ ధరలోనే పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడం, వారి విమానాశ్రయ అనుభవాన్ని ఆహ్లాదకరంగా ఉంచటమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర మంత్రి తెలిపారు. సమ్మిళిత అందరికీ విమాన ప్రయాణాన్ని అందుబాటులో ఉంచాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శికతకు ఇది నిజమైన నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ చొరవ ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ పట్ల తమ నిబంధనను ప్రతిబింబిస్తుందని మంత్రి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి చిన్నకాకాని వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఆసుపత్రి భవన నమూనాపై సంబంధించిన అధికారులతో సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవన నమూనాను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా అధికారులు మంత్రి లోకేష్కి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అత్యాధునిక వసతులతో 100 పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దాలని సూచించారు. 100 పడకల విభాగంలో దేశానికి రోల్ మోడల్గా ఆసుపత్రి నిలవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మైనింగ్ రంగం గత 10 సంవత్సరాల్లో పరివర్తనాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దేశంలోని అన్ని రంగాలతో పాటు మైనింగ్ రంగంలో ఖనిజ రంగం భవిష్యత్ వృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పలు సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంస్కరణలు, విధి విధానాలు ఆయన వివరించారు. आज तेज गति से भारत में बढ़ रही है और मिनरल सेक्टर की फ्यूचर ग्रोथ के लिए नए बेंचमार्क स्थापित करे और आगे बढ़ने के लिए क्षमता भी आज भारत को हर इस सेक्टर में आए हैं। माइनिंग सेक्टर को भारत की आत्मनिर्भरता बढ़ाने के लिए ईजी ऑफ डूइंग बिजनेस पर हमारी मिनिस्ट्री ने स्पेशल अटेंशन दिया है। इसमें MMDR एक्ट 2023, माइंस एंड मिनरल डेवलपमेंट एंड रेगुलेशन एक्ट 2023 के रूल्स में कई रिफॉर्म्स समय समय पर लाया जा रहा है। इसके लिए एक्सप्लोरेशन लाइसेंस प्रोविजंस को इम्प्लीमेंट करना, थ्रेशोल्ड वैल्यूज को, कम दाम वाले मिनरल्स को डिस्पोजल प्रोविजंस को क्लैरिफाई करना, स्मॉल माइनर्स के पेनाल्टीज को रेशनलाइज करना, क्रिटिकल मिनरल्स का एवरेज सेल प्राइस को कैलकुलेट करके एक नए मेथडोलॉजी के साथ नया पॉलिसी बनाना जैसे विषयों पर मिनिस्ट्री ने ध्यान दे रही है। प्रधानमंत्री जी के आदेश पर ऑफशोर मिनरल ब्लॉक्स को फर्स्ट टाइम एक्शन में लाने में तेजी बढ़ाए हैं। ब्लू इकोनॉमी ఇప్పుడు చిన్న విరామం. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వినండి, ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ ఏఐని అడుగుదాం. ఒక మంచి పాలసీ అంటే దాంట్లో ప్రీమియం పేమెంట్ ఉండాలి, లిమిటెడ్, కానీ ఇన్కమ్ లైఫ్ టైం వచ్చేది. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్. లైఫ్ టైం సెలబ్రేషన్ చేసుకోండి. ఎల్ఐసి యొక్క జీవనోత్సవ్ తో ఫ్యూచర్ సెట్ అవుతుంది. बुआई का टाइम है, कुछ पैसे देंगे? नए औजार लाने हैं, पैसे ब्याज से उठाने पड़ेंगे। खाद खरीदना है, कुछ पैसे मिलेंगे? कितना घायल होता था किसान का स्वाभिमान जब जब वो लेता था पैसे उधार। पर अब वो दौर नहीं। 6 साल से प्रधानमंत्री मोदी जी सीधे किसान के बैंक खाते में डाल रहे हैं ₹6000। पीएम किसान सम्मान निधि के छोटे किसानों को पीएम किसान ने दी नई ऊर्जा।
महिला किसानों की भी खेती में बढ़ी भागीदारी। बीज से बाजार तक किसान के साथ हर कदम खड़े रहे पीएम मोदी। एमएसपी पर ऐतिहासिक खरीद हुई। समय पर किफायती और पर्याप्त खाद मिलता रहा। देश का कृषि बजट कई गुना बढ़ा। पर ड्रॉप मोर क्रॉप से सूक्ष्म सिंचाई का विस्तार बढ़ा। सॉइल हेल्थ कार्ड बढ़े। अधिक पैदावार वाली बीज की किस्में बढ़ी। तभी तो आज किसान का साहस बढ़ा है, सम्मान बढ़ा है। पीएम किसान के 6 वर्ष, किसानों का उत्कर्ष। Money saved is money earned. I'm now happy that I could save money every month because of my PNG stove, as it cuts down on 20 to 25% of fuel usage. My PNG stove is also 100% safe with the ISI mark. Moreover, PNG as a fuel burns completely, making it a more environment-friendly fuel. So, use PNG and save money like me. వార్తలకు తిరిగి స్వాగతం. నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. మార్చి 5-6 తేదీల్లో విశాఖలో కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఈరోజు మంత్రి విడుదల చేశారు. ఈ కెరీర్ ఫెయిర్లో భాగస్వాములు కావాలని కోరారు. 49 అగ్రశ్రేణి ఐటీ సంబంధిత కంపెనీల్లో 10,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు మంత్రి సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ నాస్కామ్ ఈ మేళ నిర్వహిస్తోంది. తొలుత వచ్చిన వారికి తొలి ప్రాధాన్యత ప్రతిపాదికగా ఈ కెరీర్ ఫెయిర్ సాగుతుందని, అభ్యర్థులు మార్చి 3లోగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా ఇల్లు లేని ప్రతి పేదవారు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివయ్య తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 1,005 మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1,50,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు ఎస్సీ ఎస్టీలకు సప్లై నిధుల నుంచి మరో 50,000 అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ఆన్లైన్లో 1,005 అప్లికేషన్లు PMEAY MIS సైట్లో ఎంట్రీ చేయడం జరిగింది. ఇవే కాకుండా జిల్లా పరంగా ఎక్కడా కూడా అర్హత కలిగి ఒక్క ఇల్లు కూడా మిగిలిపోకూడదని ప్రభుత్వము స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి జిల్లాలో అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ₹1,50,000 కేంద్ర ప్రభుత్వము, ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వము వాటా మరియు 50,000 ఎస్సీలకు సప్లాన్ కింద, ఎస్టీలకైతే సప్లాన్ పథకం కింద 75,000, బీసీలు వీవర్స్కి అయితే 50,000. ఇలా అదనంగా మనకు ఒక ఎస్సీ ఇంటికి కానీ బీసీ వీవర్స్ ఇంటికి కానీ 3,30,000తో ఒక్కొక్క ఇంటికి మంజూరు చేస్తుంది. కాబట్టి 2024-25 ఆర్థిక సంవత్సరానికి 1,100 కోట్ల డిపాజిట్లు సేకరణ లక్ష్యంగా పనిచేస్తున్నామని చిత్తూరు సహకార కేంద్ర బ్యాంకు CEO సి శంకర్బాబు తెలిపారు. ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. ఆర్థిక సంవత్సరానికి 1,100 కోట్ల డిపాజిట్ల లక్ష్యంతో ఇప్పటికే 940 కోట్ల డిపాజిట్లు సేకరించామన్నారు. 15 సంవత్సరాలుగా లాభాల బాటలో పయనిస్తుంది, అందరికీ తెలిసిన విషయం. ఈ సంవత్సరము, ఈ ఆర్థిక సంవత్సరము 2024-25 సంవత్సరానికి కూడా డిపాజిట్ల సేకరణలో 1,100 కోట్లు మనం టార్గెట్గా ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పటి వరకు మనం 940 కోట్లు ఆల్రెడీ సాధించడం జరిగింది. అదేవిధంగా రుణాల వితరణలో కూడా మనము 2,500 కోట్లు టార్గెట్గా ఫిక్స్ చేసుకుంటే ఇప్పటి వరకు 2,350 కోట్లు ఇవ్వడం జరిగింది. టోటల్ బిజినెస్ మంది ఇప్పటివరకు దగ్గర 3,350 కోట్ల వరకు చేయడం జరిగింది. దీంతో పాటు మనము ఈ సంవత్సరానికి
రికవరీ టార్గెట్ 95%గా పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ 75-76% రావడం జరిగింది. మార్చి 31కి ఆ టార్గెట్ కూడా మనం పూర్తి చేయాల్సింది. వీటితో పాటు మనం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అదేవిధంగా మన 40 బ్రాంచుల్లో కూడా స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, ఈ మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రకాశం జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి సైమన్ విక్టర్ తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఆయన ఈరోజు దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో 67 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 42,678 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం పూర్తి చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. క్వశ్చన్ పేపర్ యొక్క భద్రతా విషయాల్లో అన్ని విషయాల్లో కూడా మేడం గారు మరి అన్ని సహాయ సహకారాలు అందించారు. మరి మన జిల్లాలో ఈ యొక్క పరీక్షల నిర్వహణకు 67 పరీక్షా కేంద్రాలను అన్ని వసతులతో కూడిన మరి పరీక్షా కేంద్రాలను గుర్తించడం జరిగింది. ఈ 67 కేంద్రాల్లో 42,678 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు. ఈ 67 పరీక్షా కేంద్రాలను మరి చీఫ్ సూపరింటెండెంట్లను, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కు, అదే పోలీస్ స్టేషన్లో క్వశ్చన్ పేపర్ని విత్డ్రా చేయడానికి అవసరమైన కస్టోడియన్లను కూడా నియమించడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రాలన్నింటిలో కూడా మరి సిట్టింగ్ స్క్వాడ్స్ను, ఫ్లయింగ్ స్క్వాడ్స్ను, ప్రత్యేక అధికారిగా నియమింపబడిన వారందరినీ కూడా స్క్వాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగడానికి కానీ లేదా సోషల్ మీడియాలో ఎటువంటి మరి హల్చల్ చేయడానికి కానీ ఏమైనా జరిగితే అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా గౌరవం 9 గంటల నుంచి 12 గంటల వరకు. అనంతపురం పట్టణంలోని డంపింగ్ యార్డ్తో ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అనంతపురం జిల్లా సిపిఎం కార్యదర్శి రామిరెడ్డి అన్నారు. ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో నగరంలో డంపింగ్ యార్డ్ను పట్టణం చివరికి మార్చాలని నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ నగరంలో ఉన్న డంపింగ్ వల్ల సుమారు 4 కాలనీలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కావున ప్రజలు ఆరోగ్య దృష్ట్యా నగరంలో ఉన్న డంపింగ్ యార్డ్ను ప్రభుత్వ నగర శివార్లకు మార్చాలని తెలిపారు. పాటు రాజీవ్ కాలనీ, నారాయణపురము, రుద్రంపేట ఈ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చెత్తనంతటిని తొలగించాలని, ప్రజలకు విషపూరితమైన గాలి, కలుషితమైన వాతావరణం ఎంత ఉన్నదో అర్థమవుతుంది. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపక అధికారి జె రమణయ్య అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ వేసవి కాలంలో ఏసీల వాడకం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా వైర్లను చెక్ చేయించుకోవాలన్నారు. గడ్డెబాముల వద్ద పొగ తాగడం వంటి పనులు చేయకూడదన్నారు. చల్లదనం కోసం చాలామంది చిన్నారులు ఈత కొట్టేందుకు చెరువుల్లోకి వెళ్తుంటారని, ఈత తెలిస్తే తప్ప ఎవరు కూడా నీళ్లలోకి దిగవద్దని సూచించారు. షాపింగ్ మాల్స్లో అగ్నిమాపక ముందస్తు చర్యలు పాటించాలన్నారు. కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు ఇవన్నీ వాడడం వల్ల మామూలు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం ఉంటుంది. ఈ విద్యుత్ వినియోగంలో అంటే ఎంసీబీలు, ఆర్సీసీబీలు లేకుండా ఉండడం వల్ల ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ ఏసీలు ఆపు కావడం కానీ జరిగినప్పుడు ఈ ఎంసీబీలు, ఆర్సీసీబీలు పడిపోతే షార్ట్ సర్క్యూట్ జరగకుండా, అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ జరుగుతుంది. ముందు ముఖ్యంగా ప్రజలు అంటే ఏసీలు వినియోగించేందుకు ఏసీలోని ఫిల్టర్స్ కానీ, ఏసీ అవుట్డోర్ చెక్ చేయించుకోవడం కానీ, తర్వాత ఎంసీబీలు పనిచేస్తున్నాయా, ఆర్సీసీబీ పనిచేస్తుందా అని ఒక్కసారి 1-2 గంటలు దాని గురించి దాన్ని ఒకసారి టెస్ట్ చేయించుకోగలిగితే ఈ అగ్ని ప్రమాదాలు మీ ఇళ్లలో జరగకుండా నివారించుకోవచ్చు. తర్వాత ఇంకా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం ప్రయాగ్రాజ్లో మహాకుంభ్ 2025 ఉత్సవాలు 45 రోజులు పూర్తి చేసుకుని శివరాత్రితో ముగిసిన విషయం తెలిసిందే. ఈ మహాకుంభ్లో 66 కోట్లకు పైగా దేశ విదేశాల నుంచి భక్తులు పాల్గొని పవిత్ర స్నానం ఆచరించారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సింగ్ ప్రయాగ్రాజ్లో లాంఛనంగా మహాకుంభ్కి ముగింపు పలికారు. అరైల్ ఘాట్లో పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక బహుమతులు, బోనస్ను అందజేశారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజా కార్యక్రమంలో ఇతర కేబినెట్ మంత్రులతో కలిసి గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహత్తర కార్యంలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు. ఈ మహత్తరమైన కార్యక్రమం కోసం ప్రధానమంత్రి మార్గదర్శకత్వం చేసినట్లు చెప్పారు. उन्होंने कहा था उस समय
भगवान वेदव्यास 5000 साल पहले एक ऐसे महर्षि हुए थे, त्रिकालदर्शी ऋषि हुए थे, जिन्होंने भारत के वैदिक ज्ञान की परंपरा को लिपिबद्ध करके आने वाली पीढ़ी को दिया था, एक संहिताबद्ध करने का काम किया था। भारत के अंदर वेदों को संहिताबद्ध करने का कार्य रहा है। पुराणों और पुराणों को लिखने की शैली वर्तमान पीढ़ी को देने के लिए इसकी शुरुआत 2 రోజుల పర్యటన నిమిత్తం యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం ద్వారా తన భారతీయ పర్యటనను ప్రారంభించారు. అనంతరం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు యూరోపియన్ కమిషనర్ ప్రతినిధి బృందంతో విస్తృత స్థాయి చర్యలు జరుపుతారు. గత సంవత్సరం డిసెంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన కొత్త కాలేజ్ ఆఫ్ కమిషనర్లను యూరోప్ వెలుపల చేసిన తొలి సందర్శన ఇదే కావటం విశేషం. ఇటువంటి పర్యటనల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇది మార్గసుగమం చేస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. భారత్ యూరప్ 2004 నుండి వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. సత్ప్రవర్తన కలిగి విలువలతో జీవించిన వారి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు భారతరత్న నానాజీ దేశ్ముఖ్ 15వ వర్ధంతి కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ నానాజీ తన ప్రవర్తన, కృషి, విలువల ద్వారా రాజకీయాల్లో అనేక సూత్రాలను స్థాపించారన్నారు. ఆయన సూత్రాలు రాబోయే శతాబ్దం వరకు రాజకీయ నాయకులు ఆదర్శ సూత్రాలుగా ఉంటాయన్నారు. ఉత్తరప్రదేశ్లో జన్ సంఘ్కు నానాజీ పునాది వేసినట్లు తెలిపారు. कुछ लोगों के जीवन ऐसे होते हैं वो कुछ वर्षों तक नहीं युगों तक अपना असर छोड़ते हैं और युग को परिवर्तनकारी बनाने का काम करते हैं. नानाजी देशमुख उसमें से एक. नानाजी बचपन से ही महाराष्ट्र में जन्मे, राष्ट्रीय स्वयंसेवक संघ के प्रचारक बने. రాగల 24 గంటల్లో జమ్మూ కాశ్మీర్లో మంచు తుఫాను కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. రహదారుల మీద వెళ్లే వాహనాల మీద మంచు పడటంతో ప్రయాణానికి అడ్డంకి అవుతుందని, దానివల్ల ట్రాఫిక్ జామ్ సమయం పెరుగుతోందని, ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్కి కాశ్మీర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మంచు హిమపాతం గురేజ్లోని ఖండ్యానా గ్రామంలో ఒక ఇల్లు దెబ్బతింది. అనేక ఇతర ఇళ్లను మంచు ప్రభావితం చేస్తుంది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.